పెద్దలారా, సుందరయ్య గారు మా ఊరు వచ్చినప్పుడు నేను మొదటిసారి చూశాను. 1977లో ఉప్పెన వచ్చినప్పుడు మా ఊరు వచ్చారు, మా ఇంటి ముందు నుంచి వెళ్ళారు. అది మొదటిసారి చూడడం. ఆ తర్వాత అప్పుడప్పుడు ఇంటికి వస్తుండేవాళ్ళు. మచిలీపట్నం వచ్చినప్పుడు, బందర్ వచ్చినప్పుడు ఆ సందర్భంగా తెలియని ఆయన్ని చూశాను. సుందరయ్య గారు చనిపోయిన తర్వాత విజయవాడ వచ్చిన అనేక మందిలో నేను ఒకడిని. ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాగా కాదు, మీ అందరికీ తెలుసుంటుంది. నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమిటంటే, మేమంతా బందర్ నుంచి లారీలో వస్తున్నప్పుడు లారీలో ఎక్కి రావడానికి వాళ్ళందరి దగ్గర 5 రూపాయలు తీసుకునేవాళ్ళం. అప్పుడు లారీలో ఫ్రీగా ఎక్కించుకుని రావడం కాకుండా లారీలో ఎక్కి రావడానికి 5 రూపాయలు తీసుకుని వచ్చేవాళ్ళం. జనరల్గా బందర్ నుంచి ఒక లారీ, మహా అయితే 2 లారీలు వచ్చేవి. సుందరయ్య గారు చనిపోయినప్పుడు 3 లారీలకు కూడా సరిపోలేదు, ఇంకా జనాలు వస్తున్నారు. చాలా దూరంగా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర లారీలు ఆపేసి, అప్పుడు వ్యాస్ అనుకుంటా ఇక్కడ ఎస్పీగా ఉండే ఆయన, అక్కడే ఆపేసి అక్కడి నుంచి మీరు నడుచుకుంటూ వెళ్ళాలి అని చెప్పారు. చెప్తే ప్రజలు మమ్మల్ని ఆ లారీల్ని ఇక్కడ దాకా ఊళ్ళో దాకా రానికపోతే గనక మేము మీ పోలీసుల మీద మేము ఇచ్చేస్తాము అని ఎంత మిలిటెంట్గా రియాక్ట్ అయ్యారు అనేది చూశాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది ప్రజల్ని చూడడం మొట్టమొదటిసారి. ఎందుకని ఒక వ్యక్తికి ప్రజల్లో అంత అభిమానం ఉంది? ఎందుకని ఒక వ్యక్తి కోసం సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో కష్టాలకి ఎదుర్కొని ప్రజలు విజయవాడకు వచ్చారు? 1985లోనే కాదు, ప్రతి సంవత్సరం ఆ వ్యక్తిని స్మరించుకోవడానికి ఎందుకని మన రాష్ట్రంలోనూ దేశంలోనూ కమ్యూనిస్టు శ్రేణులే కాకుండా సాధారణమైన ప్రజలు కూడా ఎందుకని ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? వ్యక్తి ఆయన అత్యంత ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం, దాంట్లో సందేహం లేదు. కానీ ఆ ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వానికి వెన్నెముకగా నిలిచింది ఆయన నమ్మిన సిద్ధాంతం. ఆ సిద్ధాంతం సుందరయ్య గారు చేసింది. ఆ సిద్ధాంతం ఆయనని మనందరికీ ఆదర్శప్రాయుడిగా చేసింది. అదే సిద్ధాంతం ఇవాళ చాలా పెద్ద దాడిని ఎదుర్కొంటుంది. సుందరయ్య గారికి నివాళి అర్పించడం అంటే ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని బతికించడం, వ్యాప్తి చేయడం, ఆ సిద్ధాంతానికి ఉన్న లక్ష్యాల్ని నెరవేర్చడం. దాంట్లో ముఖ్యమైనది సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడం. సామ్రాజ్యవాదం, అంతర్జాతీయ విషయాలు సహజంగా ఈ మధ్య కాలంలో వాటి మీద చర్చలు జరపడం, ఇవన్నీ కూడా అంత ఉత్సాహపరిచే చర్చలు కానీ, ఉత్సాహం చూపెట్టి నేర్చుకోవాలనుకున్న విషయాలు కానీ ఎక్కువ మందికి కనపడట్లేదు. కానీ ఈ పరిస్థితిలో గత కొన్ని నెలలుగా ఒక మార్పు కనపడుతుంది. దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. ముఖ్యమైన కారణం, ఇరాన్ మీద యుద్ధం జరగంగానే సిలిండర్ల కొరత వస్తుంది, గ్యాస్ ధర పెరగడం, సిలిండర్ల కొరత వస్తుంది కాబట్టి సిలిండర్లని ముందే తెచ్చుకుని పెట్టుకోవాలనే కోరిక, బ్లాక్లో అమ్ముకోవాలనే కోరిక, బ్లాక్లో నియంత్రించాలి, అమ్మడాన్ని ఆపాలి, బ్లాక్లో అమ్మకుండా ధరలను నియంత్రించాలి, ఇటువంటి డిమాండ్ ప్రజల నుంచి రావడం. అసలు సిలిండరు ఎందుకని కమర్షియల్ సిలిండర్ 900 పైగా ధర పెరిగింది, డొమెస్టిక్ సిలిండరు ధరని 60 రూపాయలకు ఒకేసారి ఎందుకు పెంచాల్సిన అవసరం వచ్చింది? ఎన్నికలు జరగబోతున్నా కానీ ప్రభుత్వం ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకుంది? వీటన్నిటి గురించి ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ సిలిండర్ కొరత పెద్ద పెద్ద నగరాల్లోనే కాదు, అదే సమయంలో ఉత్తర భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు నాయకత్వాన జన ఆక్రోష్ జాతాలని నిర్వహించినప్పుడు దాదాపు అన్ని ఉత్తర భారత రాష్ట్రాల్లోని గ్రామాలన్నిటికీ తిరిగి మన పార్టీ కార్యకర్తలు, నాయకులు వెళ్తుంటే ఎక్కడో చంబల్ లోయలోని మారుమూల గ్రామాల్లో కూడా సిలిండర్ షాపుల ముందు, గ్యాస్ ఏజెన్సీల ముందు పెద్ద క్యూలు ఉండేవి. పొద్దున్న
5-6 గంటల నుంచి జనాలు లైన్లో నిలబడ్డం మొదలుపెట్టేవాళ్ళు. అంటే ఎంత తీవ్రంగా ప్రజలు ఆ సమస్యని ఎదుర్కొంటున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. దాని తర్వాత ఎన్నికల కోసమే ఆగి ఉన్నట్టు ఎన్నికలు అవ్వంగానే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. 3 రూపాయలు మొదట పెరిగినాయి, 90 పైసలు ఇప్పుడు పెరిగింది, 3 రూపాయలు 90 పైసలు పెరిగినాయి. ఈ సిలిండర్ల కొరత ఎప్పుడైతే మొదలైందో అనేక మంది వలస కార్మికులు వాళ్ళు ముఖ్యమైన పట్టణాలకు వచ్చి అక్కడ పని చేసుకుంటూ బతికేవాళ్ళు. వాళ్ళు అక్కడ వంట చేసుకోవడానికి ఈ సిలిండర్లే ఆధారపడేవాళ్ళు. ఈ ధర పెరిగేసరికి వాళ్ళ జీతాలు పెరగట్లేదు, ఈ ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు పనులు వదులుకుని మళ్ళీ గ్రామాలకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఫలితంగా కొన్ని పరిశ్రమలు మూతపడే ప్రమాదం వచ్చింది. దీనివల్ల ఢిల్లీ గురించి మీ అందరికీ తెలుసు, అత్యంత కాలుష్యం కలిగిన నగరం. ఢిల్లీలో రాలిన ఆకుల్ని కాల్చడానికి మీద కూడా నిషేధం విధించారు. అటువంటి ఢిల్లీలో ఇటువంటి వలస కార్మికులు వలస వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళందరినీ ఆపడం కోసం కట్టెలు తీసుకొచ్చి మార్కెట్లో కట్టెలు అమ్మడం మొదలుపెట్టారు. అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. అట్లా సమస్య ప్రజలందరికీ ఎప్పుడైతే తాకిందో సమస్య కారణాల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. యుద్ధం ఎందుకు జరుగుతుంది, ఈ యుద్ధానికి కారణం ఏంటి, ఈ యుద్ధం వల్ల ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు, ఈ చర్చలన్నీ ప్రజల మధ్య మొదలైనాయి. ఈ చర్చల నేపథ్యంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన మన ప్రధానమంత్రి హైదరాబాద్లో ఉపన్యాసం చేస్తూ ప్రజలందరూ పొదుపుగా జీవించాలి, పొదుపు చర్యల్ని పాటించాలి అని 7 సూత్రాల్ని చెప్పాడు. 1, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలి, వీలైనంత వరకు మెట్రోలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరగమన్నాడు. 2, బంగారం కొనొద్దు. 3, దుబారా ఖర్చులు చేయొద్దు. 4, విదేశీ పర్యటనలకు వెళ్ళొద్దు. 5, విదేశాల్లో పెళ్లిళ్ళు చేసుకోవద్దు అని ఇట్లాంటివన్నీ చెప్పాడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏమిటంటే అసలు ఈ యుద్ధానికి కారణం, ఈ సమస్యలకి కారణం ప్రజలు ఈ పొదుపు చర్యలు పాటిస్తే పరిష్కారం అవుతుందా? ఇవాళ ప్రజల మీద 3 రూపాయల 90 పైసలు పెట్రోలు డీజిల్ ధరని పెంచారు. అంటే 3 రూపాయల 90 పైసలు పెంచితే దాదాపు రోజుకి 140 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభిస్తుంది. అంటే సంవత్సరానికి అదనంగా దాదాపు 48,000 నుంచి 50,000 కోట్ల రూపాయలు వస్తుంది. ఈ 48-50,000 కోట్ల రూపాయలని సంపాదించడం కోసం ప్రజల మీద ఈ భారాలు వేశారు. ప్రజలకి 3 రూపాయల 90 పైసలు పెట్రోల్ పెరిగితే అది చాలా సామాన్యమైన ప్రజలకి పెద్ద భారం. నిజంగా ఆయిల్ కంపెనీలు రక్షించడం అదే ఉద్దేశం అయితే వాళ్ళు ఆ ఆయిల్ కంపెనీల నష్టాల్లోకి వెళ్లకుండా కాపాడడమే ఉద్దేశం అయితే గనక ప్రభుత్వం దగ్గర అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యమైన ఒక మార్గం ఏంటంటే ఈ ప్రైవేటు కార్పొరేట్ల మీద విధించే పన్నుని తగ్గించడం కాదు, ఉల్టా చెప్తున్నాను, ఇచ్చే మినహాయింపుల్ని రద్దు చేయొచ్చు. కార్పొరేట్ ట్యాక్స్ కన్సెషన్స్ ని విత్డ్రా చేసుకోవచ్చు. ఈ 2020-21 నుంచి 2023-24 ఈ 3 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్సెస్ పేరుతో ఇచ్చిన కన్సెషన్స్ 3,59,219 కోట్ల రూపాయలు. 3,59,219 కోట్ల రూపాయలని ఈ 3 ఏళ్ల కాలంలోనే కార్పొరేట్ ట్యాక్సుల పేరుతో కన్సెషన్స్ ఇచ్చారు. ఈ కన్సెషన్స్ ని తీసేస్తే గనక ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంతో ప్రజల మీద భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థని కాపాడొచ్చు, ప్రజల్ని కష్టాల్ని గురి కాకుండా చేయొచ్చు, ఆయిల్ కంపెనీలు కూడా నష్టాల బారిన పడకుండా కూడా కాపాడొచ్చు. కానీ ప్రభుత్వం దానికి సిద్ధపడలేదు. విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం నిజంగా ఆపాలి అంటే దాని వెనకాల ఉద్దేశం దుబారా ఖర్చు చేయొద్దు అంటే సామాన్యమైన ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇవాళ వెళ్ళి విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవట్లేదు. విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోకుండా కొద్దిమంది ధనవంతులు భారతదేశంలోనే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మొన్న మధ్య మనం చూసాం, ఒక పెద్ద పారిశ్రామికవేత్త అబ్బాయి ముఖేష్ అంబానీ గారి అబ్బాయి ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి అతను పెళ్లి చేశాడు.
ఆయనకెళ్ళి ఇంత దుబారా ఎందుకు చేస్తున్నావు, దుబారా చేయకు, భారతదేశం కష్టాల్లో ఉంది, నీ డబ్బులన్నీ భారతదేశ ప్రభుత్వానికి ఇస్తే ఈ కష్టాల్ని అధిగమిస్తామని చెప్పగలుగుతాడా మోదీ గారు? ప్రజల మీద పన్నులు వేసి ప్రజల్ని భారాలకు గురి చేసి మీరు పొదుపు చర్యలు తీసుకోండి అని చెప్పగలుగుతున్నాడు. కానీ ఈ వేల కోట్ల రూపాయలు పెట్టి పెళ్లిళ్ళు చేసే వాళ్ళని ఆపలేడు. ఎందుకని? ఇక్కడ ప్రభుత్వ వర్గ స్వభావం మనకి కనపడుతుంది. ఈ వర్గ స్వభావం తీవ్రత అంటే ప్రజలు గమనిస్తున్నారు. నోయిడాలో కార్మికులు 83 ఫ్యాక్టరీల నుంచి బయటకు వచ్చి దాదాపు 40-50 వేల మంది కార్మికులు కనీస వేతనాలు పెంచమని పోరాటాల్లోకి వచ్చారు. నోయిడాలో కార్మికులకి 11,000, 12,000 కనీస వేతనం ఇస్తారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా అంతే. ఆంధ్ర రాష్ట్రంలో 2007, 2012 తర్వాత నాకు తెలిసి వేజ్ బోర్డు రివిజన్లు జరగలేదు. ఒక కాంట్రాక్ట్ వర్కర్కి, అన్స్కిల్డ్ వర్కర్కి 12,600 రూపాయలు మాత్రమే వేతనం ఇక్కడ కూడా. అటువంటి వేతనం ఇచ్చే వ్యక్తి మీద ఇవాళ దాదాపు 90% మంది అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళ మీద నువ్వు ₹3.90 భారం వేసి వాళ్ళ జీతాలు పెంచకుండా ఉంటే వాళ్ళలో ఆక్రోశం ఖచ్చితంగా పెరుగుతుంది. వాళ్ళకి యుద్ధం కారణంగా చూపెడితే ఆ యుద్ధానికి కారణం ఏమిటి అనే ఆలోచన కూడా వాళ్ళల్లో వస్తుంది. ఆ ఆలోచనే ఇవాళ వచ్చింది. ఇవాళ యుద్ధానికి ప్రధానంగా అనేక రకాల మధు గారు ఇందాక చెప్పారు, ట్రంప్ కారణమని చెప్తున్నారు అనేక మంది. ఇది వాస్తవం కాదు అని. ట్రంప్ కారణం కాదు. ట్రంప్ పిచ్చోడు. ఆ పిచ్చోడు కాబట్టి ఇటువంటి పిచ్చి చర్యలన్నీ పాల్పడుతున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు, రోజుకో మాట మాట్లాడతాడు. మొన్న ఇరాన్ని బెదిరిస్తూ నీ టైం అయిపోయింది జాగ్రత్త అని అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఆయన సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. ఇవాళ నీకు సరే ఇంకాస్త టైం ఇస్తున్నాను అన్నాడు. కాబట్టి ఇటువంటి చర్యలన్నీ చూసి ఈ ట్రంప్కి ఏ రోజు ఏం మాట్లాడతాడో గ్యారంటీ లేదు. కాబట్టి ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇది పెద్ద ప్రమాదం కాదేమో అని అనుకోవచ్చు. కానీ కారణం ట్రంప్ కాదు. ముఖ్యంగా 3 కారణాలు ఇవాళ యుద్ధం జరగడానికి ఉంది. ఒకటి మన సహజ వనరులు, ప్రపంచంలో ఉన్న సహజ వనరుల మీద ఆధిపత్యం ఒకటి. 2, ప్రపంచంలో ఈ సహజ వనరులు అట్లనే ఉత్పత్తి అయిన వస్తువులు, వాటిని రవాణా మార్గాలు, ముఖ్యంగా నావిక మార్గాలు, వాటి మీద ఆధిపత్యం రెండవ కారణం. 3వది సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ఏ సిద్ధాంతం అయితే ఉందో సోషలిస్ట్ సిద్ధాంతం, సోషలిస్టు దేశాలు వాటి ఎదుగుదలని ఆపడం, కట్టడి చేయడం, వాటిని క్రమంగా బలహీనపరచడం, నాశనం చేయడం. ఈ 3 ప్రధాన కారణాలతో ఇవాళ ప్రపంచం ఈ యుద్ధం దీనికి వెళ్తోంది. అందుకని ఇది యుద్ధం ఇవాళ ప్రధానంగా ఇక్కడ మీకు పశ్చిమాసియా ప్రాంతం తెలుసుంటుంది. కాబట్టి ఆ పశ్చిమాసియా ప్రాంతం, సౌదీ అరేబియా ఆ ప్రాంతంలో యుద్ధం ప్రధానంగా అక్కడ జరుగుతుంది. ఈ ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. కానీ ఇక్కడే సహజ వనరులు కూడా ప్రధానంగా కేంద్రీకరించబడి ఉన్నాయి. దానికి ముఖ్యమైన ఇదేమిటంటే ఆయిల్ మీద పట్టు ఇది ఒకటి సహజ వనరులు. 2, అక్కడి నుంచి వెళ్ళే ఆయిల్, దాని సరఫరా రూట్ల మీద పట్టు రెండోది. 3వది సోషలిస్ట్ దేశాలుగా ఉన్న దేశాలని బలహీనపరచడం. ఈ 3టిని కలిపి చూడకపోతే గనక మనం యుద్ధం దాని స్వభావం, సామ్రాజ్యవాద ప్రమాదం సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతాం. ఉదాహరణకి వెనుజులా మీద దాడి ఎందుకు జరిగింది? మధు గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, నికోలాస్ మదురో వెనుజులా అధ్యక్షుడిని ఎత్తుకుపోయారు. ఎందుకని వెనుజులా మీద దాడి చేసి అధ్యక్షుడిని ఎత్తుకుపోయారు? అన్ని దేశాలు ఉండగా ఇరాన్ మీద ఎందుకు దాడి చేస్తున్నారు? ఈ ప్రశ్నలు మనం ఆలోచించాల్సిన ప్రశ్నలు. వెనుజులా ఆయిల్కి ప్రపంచంలో అత్యంత ఎక్కువ కనుగొనబడిన చమురు నిక్షేపాలున్న దేశం
వెనుజులా. అట్లనే ఇరాన్ అతి పెద్ద చమురు గ్యాస్ నిక్షేపాలున్న అతి కొద్ది దేశాల్లో ఇరాన్. కాబట్టి ఈ రెండు దేశాల మీద దాడి చేశారు. ఒక కారణం. ఈ ఒక్కటే కారణం మాత్రం కాదు. రెండవ కారణం ఏంటంటే ఈ రెండు కూడా అమెరికాకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడే దేశాలు. ప్రతి విషయంలోనూ అమెరికా విదేశాంగ విధానాన్ని ప్రశ్నిస్తూ వస్తున్న దేశాలు. మూడవది ఈ రెండు దేశాలని ఎన్నుకోవడానికి మూడవ కారణం, ఈ రెండు దేశాలు అమెరికాకి వ్యతిరేకంగా ఉన్న దేశాలన్నిటితోనూ మిత్ర దేశాలుగా ఉండి మిత్రత్వం ఏర్పాటు చేసుకుని అమెరికా వ్యతిరేకంగా కూటములుగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాయి. మధు గారు చెప్పినట్టు బ్రిక్స్ ఒక ఉదాహరణ. నాలుగవది, ఈ రెండిటికి ఒక సారూప్యత ఉన్న ఏమిటంటే ఈ రెండు కూడా చైనా అర్థ వ్యవస్థకి అది అభివృద్ధి సాధించడానికి పురోగమించడానికి కావాల్సిన ముడి పదార్థాన్ని ముఖ్యంగా చమురుని సరఫరా చేసే అతిపెద్ద దేశాలు ఈ రెండు. అది నాలుగవ కారణం. ఐదవ కారణం, ఈ రెండు దేశాలే ఎందుకు, రష్యా కూడా చమురు నిక్షేపాలు ఎక్కువ ఉన్న దేశం, గ్యాస్ ఎక్కువ ఉన్న దేశం. రష్యా కూడా ఇతర అమెరికా వ్యతిరేక దేశాలన్నింటితో కలిసి కూటమి బ్రిక్స్ లో భాగస్వామి, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ లో భాగస్వామి. రష్యా కూడా చైనాతో బలమైన సంబంధాలు కలిగిన మిత్ర దేశం. ట్రంప్ వెళ్ళిన కొన్ని రోజులకే పుతిన్ ఇవాళ రేపు చైనాలో షీ జిన్పింగ్ తో చర్చలు జరపబోతున్నాడు. అంత గట్టి సంబంధాలు చైనాకిను రష్యాకి ఉన్నాయి. కాబట్టి ఇవే కారణాలైతే వెనుజులా ఇరాన్ని కాదు రష్యా మీద కూడా దాడి చేయాలి. కానీ రష్యా మీద ఎందుకు దాడి చేయలేదు? ఈ రెండు దేశాల మీద ఎందుకు దాడి చేశారు? దానికి కారణం ఏమిటంటే ఈ రెండు దేశాలకి కొన్ని బలమైన బలహీనతలు ఉన్నాయి. లెనిన్ సామ్రాజ్యవాదం గురించి చెప్తూ అట్లానే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి విప్లవాన్ని విజయవంతం చేయడానికి చైన్లోని వీకెస్ట్ లింక్, బలహీనమైన లింక్ని తగ్గొట్టి మనం విప్లవాన్ని విజయవంతం చేసుకోవచ్చు అని ఎట్టయితే చెప్పాడో, ఈ మిత్ర దేశాలు ఈ నిక్షేపాలు ఉన్న దేశాల్లో బలహీనమైన లింకులు వెనుజులా, ఇరాన్. ఎందుకని 2008 ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత ప్రపంచంలో అన్ని దేశాల మీద ఈ సంక్షోభం పడింది. ఇవాళకి ఆ సంక్షోభం నుంచి ప్రపంచ దేశాలు బయటికి రాలేదు. రకరకాల దేశాల మీద ఈ సంక్షోభం ప్రభావం చూస్తున్నాం. వెనుజులా మీద ఈ సంక్షోభ ప్రభావం ఎట్లా ఉందంటే, అంతకుముందు చావేజ్ అక్కడ పూర్తిగా పెద్ద ఫ్యాక్టరీలన్నింటినీ, ఉత్పత్తి సాధనాలన్నింటినీ జాతీయకరణ చేశాడు. అక్కడి నుంచి వచ్చిన డబ్బులతో, ముఖ్యంగా పెట్రోల్ అమ్మడం, క్రూడ్ ఆయిల్ అమ్మడంతో వచ్చిన డబ్బులతో ప్రజలకి అనుకూలమైన ఉచితంగా విద్య అందించడం, ఉచితంగా వైద్యం అందించడం, తక్కువ ధరకి ఆహారాన్ని అందించడం, కనీస వేతనాలు మినిమం వేజెసే కాకుండా రియల్ వేజెస్ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మే 1వ తారీఖున పెంచేటట్టు చూడడం, ఇటువంటి అనేక పథకాల్ని ప్రవేశపెట్టాడు, అమలు చేస్తూ వచ్చాడు. 2008 సంక్షోభం తర్వాత పెట్రోల్ ధరలు తగ్గడం, అట్లనే వెనుజులా మీద అమెరికా ఆంక్షలు విధించడం, చావేజ్ చనిపోవడం, మదురో చావేజ్ స్థానంలో అధ్యక్షుడు కావడం, ఈ ఘటనలన్నీ చూస్తాం. చావేజ్ కున్నంత సిద్ధాంతం మీద నమ్మకం మదురోకి లేదు. చావేజ్ కమ్యూనిస్ట్ కాదు, ఆయన సిద్ధాంతాన్ని బొలివేరియన్ సోషలిజంగా ప్రకటించుకున్నాడు. ఆ బొలివేరియన్ సోషలిస్ట్ సిద్ధాంతం ప్రకారం ఆయన దోపిడీ లేని సమాజం నిర్మించడం, సోషలిజం, శాస్త్రీయ సోషలిజమే కాదు బొలివేరియన్ సోషలిజం ద్వారా కూడా సాధ్యమవుతుంది అని ఆయన అంటున్నాడు. దీన్నే ఉద్దేశించి ఫిడెల్ కాస్ట్రో ఏమన్నాడంటే, ఇవాళ మనిషిని దోచుకునే సమాజం కాదు అని నేను కోరుకుంటున్నాను, మనుషులందరూ సమానంగా ఉండే సమాజం కావాలి అని నేను కోరుకుంటున్నాను, దానికి నేను ఇచ్చే పేరు సోషలిజం. చావేజ్ దాన్ని బొలివేరియన్ సోషలిజం అంటున్నాడు. కొద్దిమంది లిబరేషన్ థియాలజీ, క్రిస్టియానిటీ అని అంటున్నారు. పేరు ఏది అనేది నాకు ముఖ్యం కాదు, దోపిడీ అంతం కావడం ముఖ్యం, అది ఎవరు చేసినా వాళ్ళని సమర్థిస్తాను అని ఫిడెల్ కాస్ట్రో చెప్పాడు. అది బొలివేరియన్ సోషలిజం. ఆ సిద్ధాంతం పట్ల చావేజ్కి నమ్మకంతో ఆ రకమైన చర్యలకి వెళ్ళాడు. చావేజ్ చనిపోయాడు క్యాన్సర్తో. మదురో వచ్చాడు. మదురో సంక్షోభం, సిద్ధాంతం మీద గట్టి పట్టు లేకపోవడం, ఆయన సంక్షోభం నుంచి బయటికి రావడానికి రాజీ పడ్డం ప్రారంభించడం, క్రమంగా ఏవైతే పరిశ్రమలను చావేజ్ జాతీయకరించాడో వాటిని
ప్రైవేటీకరించడం మొదలుపెట్టడం, ఇటువంటి చర్యలన్నీ చేయడం మొదలెట్టాడు. ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. చావెజ్కి మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు క్రమంగా మదురో నుంచి దూరం కావడం మొదలెట్టారు. ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని ఉపయోగించుకోవడం కోసం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాలకి సిఐఏ లాంటి ఏజెన్సీల ద్వారా అమెరికా తోడ్పాటును అందించి ఇంకాస్త అసంతృప్తిని రగిల్చే ప్రయత్నం చేసింది. అటువంటి నేపథ్యంలో మదురోకి వెనుజులా మీద ఉన్న పట్టు తగ్గింది. కాబట్టి చావెజ్ కిడ్నాప్ చేసినప్పుడు 2000 సంవత్సరంలో చావెజ్ని ఎత్తుకుపోయినప్పుడు 48 గంటల లోపే ప్రజలు విపరీతంగా రోడ్ల మీదకి వచ్చి, పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి పోట్లాడి, తుపాకులతో సైన్యానికి వ్యతిరేకంగా నిలబడి పోట్లాడి చావెజ్ ని మళ్ళీ ఆ దేశంలో వచ్చేటట్టు చేయగలిగారు, తిరిగి అధ్యక్షుడయ్యేటట్టు చేయగలిగారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు వెనుజులాలో. ఎందుకనంటే కారణాలు ఇవి. ఇది వెనుజులా బలహీనతని మనం అర్థం చేసుకోవాలి. 2, ఇరాన్లో అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు, వీటన్నిటిని మీరు చూస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వం అదేమి మనం సమర్థించాల్సిన ప్రభుత్వం కాదు, కానీ ఇరాన్ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు కాబట్టి అమెరికాకి కానీ ఏ దేశానికి కానీ అధికారం లేదు ఆ ప్రభుత్వాన్ని మార్చేది. అక్కడ ప్రజలు నిర్ణయించుకుంటారు అక్కడ ఏ ప్రభుత్వం ఉండాలి అని. కానీ అమెరికా అక్కడ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజల్లో వస్తున్న పోరాటాల్ని ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థ మొసాద్, అట్లనే సిఐఏ, ఈ రెండు కూడా పెద్ద ఎత్తున వాటిలో చొరబడి ఆ ప్రజల్ని, ఆ పోరాటాలకి నాయకత్వం వస్తున్న కొద్దిమంది నాయకుల్లో వాళ్ళ మీద పట్టు సంపాదించి ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాన్ని కూలదోసే దిశగా పోరాటాలను మళ్లించేందుకు ప్రయత్నం చేసింది. అది పసిగట్టిన అక్కడ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించి పోరాటాల్ని నీరుగార్చడం, పోరాటాల్ని సద్దుమణిగేటట్టు చేయడం కాకుండా దమనకాండ ప్రయోగించింది. 100 మంది ప్రజలు చనిపోయారు, 1000 మంది చనిపోయారని వార్తలు వస్తున్నాయి. అటువంటి ప్రభుత్వం మీద సహజంగానే ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. కాబట్టి ఇరాను ఇంకొక బలహీనమైన దేశం. కాబట్టి ఈ 2 బలహీనమైన దేశాలని మనం గనక టార్గెట్ చేసుకుంటే ఎవరైతే అమెరికాకి వ్యతిరేకంగా గట్టిగా గొంతెత్తుతున్నారో వాళ్ళని మనం అణచడం తేలికవుతుంది అనేది ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. ఈ 2 దేశాలని టార్గెట్ చేసుకుని చేయడం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు ఇరాన్ని టార్గెట్ చేయడానికి వీటన్నిటితో పాటు ఇంకొక కారణం ఉంది. అమెరికాకి ఈ ప్రాంతంలో అమెరికా పెత్తనానికి వ్యతిరేకంగా ఇరాన్ గట్టిగా నిలబడమే కాదు, అక్కడ పాలెస్టీనా ప్రజలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలబడింది. ఇతర అరబ్ దేశాలు పాలెస్టీనా పోరాటానికి మద్దతుని ప్రకటిస్తున్నా కానీ అంత గట్టిగా నిలబడకపోవడం మీరు గమనిస్తూ వచ్చాం మనం ఈ కాలంలో. 2023 అక్టోబర్ 7 తర్వాత గాజా మీద ఇజ్రాయెల్ చేసిన దాడికి అరబ్ దేశాలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న సౌదీ అరేబియా కానీ, ఇరాక్ కానీ, లేకపోతే యుఏఈ కానీ, ఈ బహ్రెయిన్, ఖతారు, ఇటువంటి దేశాలు గట్టిగా నిలబడలేదు, ఇజ్రాయెల్ని ఖండించలేదు. ట్రంప్ మొదటి అధ్యక్ష కాలంలోనే అవన్నీ కూడా అబ్రహాం అకార్డ్స్ వీటిలో కొన్ని దేశాలు కుదుర్చుకున్నాయి. బహ్రెయిన్, యుఏఈ ఇటువంటివి ఇజ్రాయెల్తో కూడా సంబంధాలను మెరుగుపరుచుకున్నాయి. కాబట్టి అవి ఇజ్రాయెల్ని ఖండించలేదు, పాలెస్టీనాకు సమర్థిస్తూ అండగా నిలబడలేదు. ఇజ్రాయెల్ పేటరేగిపోవడానికి అది కూడా ఒక కారణం. పాలెస్టీనా ప్రజల పోరాటం అది ఒక మత పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం మన దేశంలో చేస్తున్నారు. మన దేశంలో కూడా పాలెస్టీనా కి సాలిడారిటీగా ఎప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో జరగాల్సినంత పెద్ద మోతాదులో ఉద్యమాలు జరగలేదు. హిందుత్వ మతతత్వ శక్తులు ప్రజల్లో ఇది ముస్లిం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం అని ఏదైతే ప్రచారం చేశారో అది చాలా పెద్ద ఎత్తున విస్తరించింది. దాన్ని కౌంటర్ చేస్తూ ఇది కాదు, ఇది ఒక ప్రజా పోరాటం, స్వాతంత్ర పోరాటం అని చెప్పడం మన శక్తి సరిపోలేదు. స్వాతంత్ర పోరాటం అని చెప్పాను అంటే హమాస్ వాళ్ళ ఉగ్రవాద సంస్థ కాదు అని చెప్తున్నట్టు కాదు. హమాస్ ఉగ్రవాద సంస్థ, కానీ పాలెస్టీనా ప్రజలందరూ హమాస్ కాదు. హమాస్ కాకుండా పాలెస్టీనాలో అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక సంఘాలు ఉన్నాయి. పాలెస్టీనా విమోచన కోసం అవన్నీ కలిసి చేస్తున్న పోరాటాలు అనేక ఉన్నాయి. వాటన్నిటినీ గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
పాలెస్టీనా చరిత్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ పాలెస్టీనా ఇక్కడ కనపడుతున్నట్టు 1947కి ముందు ఐక్యరాజ్య సమితిలో పాలెస్టీనా ఏర్పాటుకి తీర్మానం చేయడానికి ముందు పాలెస్టీనా ఈ ఆకుపచ్చ రంగులో ఉన్నది, ఇది పాలెస్టీనా. ఇది ఈ మొత్తం భూభాగం అంతా పాలెస్టీనా. కానీ ఇక్కడ ఇజ్రాయెల్కి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసి భూమిని కట్టబెట్టారు. ఎందుకని? కారణం ఏమిటి? హిట్లర్ యూదుల్ని చంపాడు. యూదులందరూ యూరోప్ నుంచి పారిపోయి అనేక చోట్ల తలదాచుకుంటున్నారు. వాళ్ళకి ఇల్లు లేదు, దేశం లేదు. కాబట్టి సానుభూతిగా వాళ్ళందరికీ ఒక దేశం ఇవ్వాలి. కరెక్ట్, దీంట్లో ఎటువంటి భిన్నాభిప్రాయం ఎవరికీ ఉండదు. కానీ దేశం ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడే ఎందుకు ఇవ్వాలి? అరబ్బులు కాదు యూదుల మీద నరసంహారం చేసింది హిట్లరు. యూరోప్లో భూభాగం ఇవ్వడం కంటే ఇక్కడ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకని? మొదటి ప్రపంచ యుద్ధం నుంచి సామ్రాజ్యవాద శక్తులు అప్పుడు బ్రిటను, ఫ్రాన్సు యూజు జాతీయ అహంకారాల్లోకి పెంచి పోషిస్తూ వాళ్ళ అవసరాల కోసం బాల్ఫోర్ డిక్లరేషను, సైక్స్ పికో అగ్రిమెంటు ఇటువంటివన్నీ చేసుకున్నారు. వాటన్నిటి నుంచి యూదులకి పుణ్యస్థలం అయిన ఈ ప్రాంతంలో వాళ్ళకి దేశాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు వాగ్దానం చేశారు. అరబ్ ప్రజలతో సంప్రదించకుండా బ్రిటన్, ఫ్రాన్స్ ఆ రోజున కలోనియల్ పవర్స్ గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ వాగ్దానం చేశారు. ఈ జెరూసలేం నగరం ఇక్కడే ఉంటుంది. ఈ జెరూసలేం యూదుల పుణ్యస్థలం, క్రిస్టియానిటీకి పుణ్యస్థలం. అట్లనే ముస్లింలకి మక్కా, మదీనా తర్వాత అత్యంత పుణ్య స్థలంగా భావించే అల్-అక్సా మసీదు అదే జెరూసలంలో ఉన్నాయి. కాబట్టి మూడు మతాలు ఇది మా పుణ్యస్థలం, మా ప్రాంతంగా భావిస్తారు. ఈ కాలంలో 97% మంది అరబులు ఉండేవాళ్ళు, 3 అంతకంటే తక్కువ శాతం మంది యూదులు ఉండేవాళ్ళు. అందరూ చక్కగా సామరస్యంతో జీవించేవాళ్ళు. కానీ ఈ సామ్రాజ్యవాద దేశాల మధ్య జరిగిన ఒప్పందం, దాని ఫలితంగా ఇజ్రాయెల్ ఏర్పడడంతో 56% భూభాగాన్ని ఇజ్రాయెల్కి ఇచ్చేసి 44% భూభాగం మాత్రమే పాలెస్టీనాకి మిగిల్చారు. పాలెస్టీనా ప్రజలు మొట్టమొదటిసారిగా వాళ్ళ దేశం నుంచి వేరు చేయబడ్డారు, తరిమివేయబడ్డారు. ఆ తర్వాత ఇజ్రాయిల్ క్రమంగా తన ఆక్రమణని కొనసాగిస్తూ ఇక్కడికి వచ్చేసరికి 67కి వచ్చేసరికి 22% భూభాగాన్ని, 2020 వచ్చేసరికి 15% భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఈ ఆక్రమణ ఆగిపోకుండా 2018 ఆ కాలంలో ఇజ్రాయెల్ ఒక చట్టం చేసింది. ఏమనంటే ప్రపంచంలో యూదులు ఎక్కడున్నా కానీ వాళ్ళు ఇజ్రాయెల్ వస్తే వాళ్ళకి ఉండడానికి ఇల్లు, భూమి అన్నీ ఇచ్చి వాళ్ళని ఇజ్రాయెల్లో సెటిల్ చేయడానికి ప్రభుత్వం. పాలెస్టీనా ప్రజలు ఇక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళు ఎవరికి మళ్ళీ తిరిగి వచ్చే స్వేచ్ఛ లేదు, అధికారం లేదు. పాలెస్టీనా ప్రజలకి ఆ భూమి మీద అధికారం లేదు. ప్రపంచంలో ఎక్కడున్న ఇజ్రాయెల్ యూదుడికైనా ఇజ్రాయెల్ పౌరసత్వం ఇస్తుంది. ఆ రకంగా వాళ్ళ చట్టాన్ని మార్చారు. 47లో దేశం ఏర్పడినప్పుడు ఇజ్రాయెల్ సెక్యులర్ దేశంగా ఏర్పడింది. 2017-18లో వాళ్ళ చట్టాన్ని మార్చుకుని ఇజ్రాయెల్ ఒక యూదు దేశంగా మార్చుకున్నారు. అరబులు ద్వితీయ శ్రేణి పౌరులుగా ప్రకటించారు. ఆ రకంగా క్రమంగా యూదులు పాలెస్టీనా ప్రజల మీద దాడి చేయడం ప్రారంభమైంది. ఈ దాడికి పరాకాష్ట గాజా మీద 2023లో జరిగిన దాడి. గాజా అంత చిన్న ప్రాంతం. ఇజ్రాయెల్ 3 వైపులా ఇజ్రాయెల్, ఒకవైపు సముద్రం, చిన్న ఈజిప్ట్తో బార్డరు. అటువంటి గాజా మీద ఇజ్రాయెల్ 2023 అక్టోబర్ 7వ తారీఖు నుంచి ఇవాల్టి వరకు దాడి చేస్తూనే ఉంది. ఆ దాడి వలన 90% పైగా బిల్డింగ్లు కూలిపోయినాయి. 90% పైగా వాటర్ రిసోర్సెస్ ధ్వంసం చేయబడ్డాయి. హాస్పిటల్స్ లేవు. అక్కడ వ్యవసాయం దెబ్బతింది. 80% మందికి పైగా ప్రజలు వాళ్ళ ఉపాధి కోల్పోయారు. వేటాడడానికి, చేపలు వేటాడడానికి ఒక్క పడవ మిగల్చలేదు. ఒక్కటంటే ఒక్క పడవ మిగలలేదు పాలెస్టీనా ప్రజల కోసం. ఆ రకంగా వాళ్ళ జీవనాన్ని దెబ్బతీసేందుకోసం ఇజ్రాయెల్ పనిచేసింది. అంతేకాదు, ఒక వారం రోజుల క్రితం నుసైరత్ అనే ఒక గ్రామంలో ఒక 60 ఏళ్ల మహిళ, ఆవిడ ఐక్యరాజ్య సమితి ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పింది, ఆవిడికి ఒక 10 ఏళ్ల మనవడు ఉన్నాడు. ఆ మనవడు ఆవిడే పోషిస్తుంది. ఎందుకనంటే వాళ్ళ తల్లిదండ్రి ఇజ్రాయెల్ వేసిన ఈ దాళ్లలో చనిపోయాడు. ఆవిడ మన
పిల్లవాడికి 10 ఏళ్ల పిల్లవాడికి ఆవిడ తప్ప ఇంకెవరు దిక్కులేదు. అతను దాహం దాహం అని గొడవ చేస్తున్నాడు. ఇంతకుముందు చెప్పినట్టు 90% నీటి వనరులు ధ్వంసం అయినాయి. ఇట్లాంటి ట్రక్కులు వచ్చి తిండి నీరు ఇస్తే తప్ప నీటికి దిక్కులేదు. అటువంటి ట్రక్ వచ్చిన సమయం చూసి ఆవిడ ట్రక్ వచ్చింది కదా పోయి నీళ్లు తాగిరా అని ఆ పిల్లవాడిని పంపించింది. ఆ 10 ఏళ్ల పిల్లవాడు ఆ ట్రక్ దగ్గరికి వెళ్లి నీళ్లు తాగి రిటర్న్ వస్తుంటే ఇజ్రాయెల్ సైనికులు ఆ పిల్లవాడిని కాల్చి చంపేశారు. ఆవిడ అడుగుతోంది, నీళ్లు తాగితే మరణశిక్ష విధించాలి అని ఏ శాస్త్రంలో రాసింది? ఇదా మానవత్వం అని అడుగుతోంది. ఏం సమాధానం చెప్తాం ఆవిడికి? ఇజ్రాయెల్ అంటోంది ఉగ్రవాదుల్ని మాత్రమే మేము చంపుతామని. పాలెస్టీనాలో ఈ గాజాలో రోజుకి 180 మంది మహిళలు ప్రసవం అవుతున్నారు. ఆ 180 మంది మహిళలకి పుట్టే శిశువులు వాళ్ళకి అనేక మంది పుట్టుకతోనే చనిపోయి పుడుతున్నారు. కొద్దిమంది పుట్టిన తర్వాత ఎక్కువ కాలం బతకకుండా చనిపోతున్నారు. ఆ మహిళల ప్రసవానికి వాళ్ళు డాక్టర్ లేరు, నర్సు లేరు, ఆశా లాంటి కార్యకర్తలు లేరు, ఎవరూ లేరు. వీళ్ళెవరూ లేకపోవడం కాదు, వాళ్ళకి డిగ్నిటీ రెస్పెక్ట్ ఇవ్వచ్చి వాళ్ళు ప్రసవిస్తున్న సమయంలో వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడానికి కప్పడానికి గుడ్డలు కూడా లేవు. అంత దయనీయమైన స్థితిలో ఇవాళ గాజాలో ఉన్న పాలెస్టీనియన్లు ఉంటున్నారు. ఆ గాజాలో ఆ పిల్ల అక్కడ కనపడుతోంది, అనేక ఆ వైట్ అన్ని శవాల గుట్టలు. ఆ వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు చూస్తోంది. ఒక డాక్టరు గాజాలో యుద్ధం మొదలైన కాసిన రోజులకి ఇంగ్లాండ్లో పనిచేసే డాక్టరు అక్కడికి వెళ్ళి సహాయం చేద్దామని. కాసిన రోజులకి ఆయన గమనించింది ఏంటంటే గాజాలో ఎక్కడా కూడా ఆపరేషన్లు చేయడానికి కావాల్సిన ఈ మందులు అవన్నీ లేకపోవడం ఒక భాగం అయితే, మత్తు మందు లేదు, ఎనస్థీషియా ఇవ్వడానికి కావాల్సిన మందులు లేవు. అప్పుడు ఈ బాంబు దాడికి గురైన వాళ్ళకి కాళ్ళు చేతులు తీసేస్తే సెప్టిక్ అవ్వకుండా వాళ్ళు బతుకుతారు. కాళ్ళు చేతులు తీయాలంటే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలి అంటే మత్తు ఇవ్వాలి. ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడమా, లేదు మత్తు మందు లేదు కాబట్టి ఆపరేషన్లే చేయకుండా వాళ్ళని అలానే నెమ్మదిగా చావుకు వదిలేయడమా? ఈ ప్రశ్న వస్తే ఆయన మొదట్లో తీర్మానించుకున్నాడంట, మనిషి ప్రాణాల్ని కాపాడడం వైద్యుడిగా నా ధర్మం కాబట్టి ప్రాణాలనే కాపాడడం, మత్తుమంది ఇవ్వకుండా ఆపరేషన్లు చేద్దామని మొదలుపెట్టాడు. మత్తుమంది ఇవ్వకుండా వాళ్ళ కాళ్ళు చేతులు కొయ్యడం, యాంప్యుటేషన్ చేయడం చేశాడు. 3 నెలలు అయిన తర్వాత ఆయనకి నిద్ర పట్టట్లేదు. ఆయనకి మెలుకున్నా పడుకున్నా ఎప్పుడైనా చెవుల్లో ఆ అరుపులు కేకలే వినపడుతున్నాయి. ఆయన ఇక నా వల్ల కాదు ఇక్కడ పనిచేయడం, నేను బయటికి వెళ్ళిపోతాను అని వచ్చి ఏమనుకున్నాడంటే, ప్రపంచం అంతా తిరిగి ఈ బాధ నా ఒక్కడి బాధగా ఉండకూడదు, ప్రపంచం అంతటికి తెలియాలి ఈ బాధ అని వాళ్ళ దేశాలు తిరిగి అక్కడ జరుగుతున్న దాష్టికాల గురించి చెప్తున్నాడు. అది గాజాలో జరుగుతున్న ఘోరాలు. అటువంటి ఘోరాలు చేస్తున్న ఇజ్రాయిల్, దానికి మద్దతుగా అమెరికా, వాటికి వ్యతిరేకంగా పాలెస్టీనా ప్రజలు చేస్తున్న పోరాటానికి సహాయం చేస్తుంది ఇరాన్. ఈ పాలెస్టీనా ప్రజలు అమెరికాకి వ్యతిరేకంగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వాళ్ళ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం ఉన్నంత కాలం అక్కడ ఆ పశ్చిమ ఆసియా ప్రాంతంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకతే ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా ఆ పోరాటాన్ని అణిచేయాలి. ఇజ్రాయెల్ చెప్పేది ఏంటంటే అక్కడ అసలు పాలెస్టీనా ప్రజలే లేకుండా చేయాలి అనేది. వాళ్ళు చెప్పేది, ఇవాళ నెతన్యాహు 2 రోజుల క్రితం స్టేట్మెంట్ ఇచ్చాడు, గాజాలో 60% మా ఆధీనంలో ఉంది అని. ఎవరు ఖండించట్లేదు. ఆ 60% వాళ్ళ ఆధీనంలో ఉండడం మాత్రమే కాదు, ఆ మిగిలిన 40% మీద కూడా వాళ్ళదే పెత్తనం. ఎవరు వెళ్ళాలి, ఎవరు బయటికి రావాలి అంతా. అక్కడ పాలెస్టీనా విమోచన కోసం పోరాడే 15 సంఘాలు, ఫతా, అరాఫత్ నాయకత్వంలో ఉన్న ఫతా, హమాస్, పాలెస్టీనా పీపుల్స్ పార్టీ, పాలెస్టీనియా లిబరేషన్ ఫ్రంట్, పాపులర్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ పాలెస్టీనా పిఎల్ఎఫ్పి, ఇటువంటి అనేక సంఘాలు ఉంటే ఇజ్రాయెల్ ఏం చెప్తోంది, గాజాని మేము ఎందుకని మా నియంత్రణలో పెట్టుకుంటామంటే అక్కడ హమాస్ని కాదని, హమాస్ని మేము మొత్తం నాశనం చేసేస్తాం, కానీ అక్కడ పరిపాలించడానికి ఇంకా వేరే ఏ రాజకీయ శక్తి లేదు. కాబట్టి పవర్ వ్యాక్యూమ్ వస్తుంది. ఆ వ్యాక్యూమ్ రాకుండా చూడడం కోసం మేము దాన్ని ఆక్రమించుకోవాలి అని చెప్తున్నారు. ఆ పవర్ వ్యాక్యూమ్ రాకుండా ఉండడం కోసం చైనా ఈ 15 రకాల సంఘాలని కూర్చోబెట్టి బీజింగ్లో చర్చలు జరిపి
వాళ్ళ మధ్య ఒప్పందాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ద్వారా అక్కడ ఏం చెప్పారంటే మేము మళ్ళీ పాలెస్టీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ద్వారానే కలిసి పోరాటం చేస్తాం అందరూ అని. హమాసు ఫతాతో కలిపి అందరూ చేసిన నిర్ణయం అది. అంటే ఒక ప్రత్యామ్నాయ శక్తి మళ్ళీ అక్కడ తయారవుతోంది ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా. హమాస్ పూర్తిగా అంతం అవ్వలేదు, ఇతర శక్తులు అన్ని కలుస్తున్నాయి. ఇవన్నీ జరుగుతున్న ఈ పరిణామాలు జరుగుతున్నంత కాలం అక్కడ సామ్రాజ్యవాదానికి చోటు ఉండదు, ఎప్పుడు వ్యతిరేకత వస్తుంది. కాబట్టి నాశనం కావాలి, అది వాళ్ళ ఉద్దేశం. దానికి మద్దతుగా ఉన్న దేశాల్ని నాశనం చేయాలి, అది ఇంకొక ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ కమ్యూనిస్ట్ పార్టీగా లేకపోతే ఎవరో చెప్తున్న విషయాలు కాదు. నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2025 డిసెంబర్లో ట్రంప్ ప్రకటించిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ కానీ, 2026 జనవరిలో నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీ అమెరికా ప్రకటించిన దాంట్లో కానీ ఇంత స్పష్టంగా లేకపోయినా ఇదే కనపడుతుంది. ఏమిటంటే చైనా గురించి ఎక్కడ రాయరు, కానీ వాళ్ళ వ్యూహం ఏమిటి అంటే మా దేశానికి వ్యతిరేకంగా ఏ దేశమైనా ఒక అభివృద్ధి చెంది మా దేశానికి ఛాలెంజ్గా తయారయ్యే దేశం ఏదైనా ఉంటే గనక దాన్ని బలహీనపరచడమే మా ఉద్దేశం అని రాసుకున్నారు. ఇది వాళ్ళకి కొత్త కాదు, 92లోనే వాళ్ళు అది ప్రకటించారు. కానీ 92 నుంచి అది సాధ్యం కాల. చైనా అభివృద్ధిని ఆపలేకపోయారు. 90లో చైనా జీడిపి కంటే 15 రెట్లు ఎక్కువ అమెరికా జీడిపి. 2020 వచ్చేసరికి 1.5 రెట్లు మాత్రమే పెద్దది. పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో చూసుకుంటే కనుక చైనా అమెరికాను దాటి ముందుకెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళు ఒక బలమైన అర్థవ్యవస్థగా చైనా వచ్చింది. కాబట్టి చైనాని దెబ్బ కొట్టాలి. ఒబామా 8 ఏళ్లు పరిపాలన చేశాడు, బైడెన్ 4 ఏళ్లు పరిపాలన చేశాడు, ట్రంప్ మొదటిసారి 4 ఏళ్లు. మొత్తం ఈ 16 ఏళ్లలో చైనాని కట్టడం చేయడం కోసం వాళ్ళు అనుసరించిన స్ట్రాటజీ ఏమిటి? వాళ్ళు అనుసరించిన స్ట్రాటజీ ఏంటంటే ఇండో పెసిఫిక్ స్ట్రాటజీ. ఏషియా పైవట్ అని ఒబామా చెప్పాడు. ఏషియా ప్రాంతంలో చైనా చుట్టూ వాళ్ళ బలగాల్ని మోహరించి చైనాని కట్టడి చేయాలి అని. అది 16 ఏళ్ల కాలం చేసిన తర్వాత కూడా చైనా అభివృద్ధిని ఆపలేకపోయారు. కాబట్టి ఇది పనిచేయని స్ట్రాటజీ అని అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలి అంటే చైనాకి వనరుల్ని సరఫరా చేస్తున్న దేశాల్లో ముఖ్యమైన దేశాలను ఎంచుకుని వాటిని చైనా నుంచి కట్ చేసి అక్కడ మనం చైనాకి వ్యతిరేకమైన శక్తుల్ని అధికారంలో తీసుకొస్తే గనక చైనాని దెబ్బ కొట్టవచ్చు అని ఒక నిర్ధారణకి వచ్చారు. నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో అది ప్రధానంగా కనపడుతుంది. అందులో భాగంగానే ఇరాన్ మీద దాడి, వెనుజులా మీద దాడి. ఇది చైనానే కాదు, క్యూబా కూడా. క్యూబా ఇవాళ అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఇవాళ అమెరికా ప్రకటించింది ఇవన్నీ నిక్షేపాలు. అమెరికా ఏం ప్రకటించిందంటే క్యూబా దగ్గర 300 డ్రోన్లు ఉన్నాయంట. క్యూబా దగ్గర 300 డ్రోన్లు ఉన్నాయి కాబట్టి క్యూబా నుంచి అమెరికాకి ప్రమాదం వస్తుంది, కాబట్టి క్యూబాని దాడి చేసి నాశనం చేయాలి. ఇక్కడ చూడండి అమెరికా దగ్గర ఎన్ని అణుబాంబులు ఉన్నాయో. క్యూబా దగ్గర 300 డ్రోన్లు ఉన్నాయి, అమెరికా దగ్గర 5550 అణుబాంబులు ఉన్నాయి. ఇన్ని అణుబాంబులు ఉన్న దేశానికి 300 డ్రోన్లు కలిగిన దేశం నుంచి ఏం ప్రమాదం వస్తుంది? కాబట్టి అది కాదు కారణం. క్యూబా ఆ పశ్చిమ వెస్టర్న్ హెమిస్ఫియర్ లో అమెరికా వ్యతిరేక శక్తులన్నిటికీ కేంద్ర బిందువు. కాబట్టి క్యూబాని నాశనం చేయాలి. క్యూబా చావెస్ కి మద్దతుగా నిలబడింది, ఈవో మొరాలెస్ కి మద్దతుగా నిలబడింది, రఫేల్ కొరియాకి మద్దతుగా నిలబడింది, డానియల్ ఓర్టెగా నికరాగువా మద్దతుగా నిలబడింది. ఇటువంటి శక్తులన్నిటికీ ఉత్సాహాన్నిచ్చి ప్రేరణనిచ్చి వాటన్నిటిని ముందుకు తీసుకొచ్చింది. క్యూబా సోషలిస్ట్ దేశంగా ఉన్నంతకాలం దక్షిణ అమెరికా మీద కానీ లాటిన్ అమెరికా దేశాల్లో కానీ అమెరికా పట్టు సాధించలేదు అని భావిస్తుంది. కాబట్టి క్యూబానే లేకుండా చేయాలి. డొనాల్డ్ ట్రంప్ అన్నాడు క్యూబాని ఇప్పటి వరకు లొంగపరుచుకోవడానికి అనేక రకాల పద్ధతుల్లో అనేక మంది అమెరికన్ అధ్యక్షులు ప్రయత్నాలు చేశారు, కానీ అవన్నీ విఫలమైనాయి. నేను కొత్త ప్రయత్నాలు చేస్తాను, నేను చేసే ప్రయత్నాలతో ఫార్చునేట్లీ ఐ విల్ బి ద ఫస్ట్ ప్రెసిడెంట్ హూ కెన్ సీ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ క్యూబా అని ప్రకటించాడు. ఆయన చూసే ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే క్యూబా సోషలిస్ట్ వ్యవస్థగా కాకుండా పెట్టుబడిదారి దేశంగా మారిపోవడం. ఇప్పటికే 2 పంచదార పరిశ్రమకి పెద్ద ఉత్పత్తిదారులుగా ఉన్న అమెరికాలో ఉన్న పెద్దవాళ్ళు $1 మిలియన్ ఇస్తాము, రెడీగా ఉన్నాము, క్యూబాని అక్కడ ప్రభుత్వాన్ని మారిస్తే గనక
మళ్ళీ మాకు అక్కడ పంచదార ఉత్పత్తికి అవకాశం కల్పిస్తే ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి అని వాళ్ళు రెడీగా ఉన్నామని చెప్తున్నారు, డబ్బులు ఇవ్వడానికి సిద్ధమని. అందుకనే క్యూబా చుట్టూ దిగ్బంధనాన్ని విధించాడు. ఒక్క చమురు నావ కూడా వెళ్లకుండా ఆపుతున్నాడు. జనవరి తర్వాత ఒక్క నావ, రష్యన్ నావ వెళ్ళింది క్యూబాకి ఆయిల్ సరఫరా చేయడానికి. ఇక ఏ వేటిని వెళ్ళటం లేదు. క్యూబా ప్రజలు అక్కడ హవానా పట్టణంలో 22 గంటల పాటు వాళ్ళకి ఎలక్ట్రిసిటీ లేదు. వారానికి 22 గంటలు కాదు, రోజుకి 22 గంటలు, కేవలం 2 గంటలు మాత్రమే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ. క్యూబా ప్రపంచంలోనే అతి తక్కువ ప్రసవంలో శిశు మరణాలు చూసే దేశం. అమెరికా కంటే ప్రసవం సందర్భంగా ప్రాణాన్ని కాపాడడంలో ముందంజలో ఉంది క్యూబా. కోవిడ్ సందర్భంగా బిల్ గేట్స్ అమెరికా వ్యాక్సిన్ ఏ దేశానికి ఉచితంగా ఇవ్వమని ప్రకటిస్తే క్యూబా 5 వ్యాక్సిన్లు తయారు చేసి దాంట్లో 3 వ్యాక్సిన్లు 92% కంటే సక్సెస్ రేటు, వాటికి ఎఫిషియన్సీ రేటు 92% కంటే ఎఫిషియంట్ వ్యాక్సిన్స్ అని ప్రూవ్ అయింది, WHO సర్టిఫికేట్. వాటిని వాళ్ళ దేశ ప్రజలకి ఇవ్వడంతో అదే టైంలో ప్రపంచంలో 55 దేశాలకు ఆ వ్యాక్సిన్లు పంపించింది క్యూబా. ఇటలీ లాంటి అభివృద్ధి చెందిన దేశానికి కోవిడ్ని ఎదుర్కోవడానికి కావాల్సిన డాక్టర్ని, మెడికల్ ప్రొఫెషనల్స్ ని పంపించింది క్యూబా. ఫిడెల్ కాస్ట్రో అన్నాడు, అమెరికా కనుక దేశాలకి సైనికుల్ని పంపిస్తే క్యూబా దేశాలకి డాక్టర్లు పంపిస్తుంది అని. ఇవాళ అటువంటి క్యూబా మీద దాడి చేయడానికి సిద్ధపడింది అమెరికా. క్యూబా ఇవాల్టి అధ్యక్షుడు మిగెల్ కెనాల్ డియాజ్ ఆయన అన్నాడు, మాకు చమురు లేకపోవచ్చు కానీ సూర్యుడు గాలి ఉన్నంత కాలం మేము బతుకుతాం, సోషలిజం కాపాడుకోవడానికి కోసమే కృషి చేస్తాం, విద్యుత్తుని మేము ఉత్పత్తి చేసుకుంటామని. ఎట్లా? సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్. ఇవన్నీ వాళ్ళు పార్టీ 8వ మహాసభలో వాళ్ళు అనుకున్నది ఏంటంటే 2035 నాటికి ఈ ప్రమాదం వస్తుందని వాళ్ళు ఊహించారు, కానీ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. 2035 నాటికి చమురు మీద వాళ్ళ ఆధారపడటం తగ్గించి క్రమంగా ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ వైపుకి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ ప్రమాదం వస్తూ కనపడిందో వాళ్ళు 3% వాళ్ళ విద్యుత్ అవసరాలు ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ నుంచి వచ్చేది. 2 ఏళ్లలో దాన్ని 20% పెంచుకోగలిగారు. ఎట్లా పెంచుకున్నారు? చైనా మద్దతుతో. చైనా వాళ్ళు సోలార్ ప్యానెల్స్ ఇవ్వడం, ఈ ఆల్టర్నేటివ్ ఇవ్వడం, వీటితో క్యూబా ఇవాళ కనీసం 20% వాళ్ళ విద్యుత్ అవసరాలని ఈ సోర్సెస్ ద్వారా ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. అందుకనే కనీసం 2 గంటల పాటైనా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ దొరుకుతుంది. వియత్నాం సహాయాన్ని బియ్యం పంపిస్తుంది. ఇట్లా అనేక దేశాలు సహాయం చేస్తున్నాయి. కానీ క్యూబాలో ఈ వైద్యం పెద్ద సమస్య అయిపోయింది. క్యూబాలో వైద్యం ఉచితం, విద్య ఉచితం. మీరు ఏం కావాలంటే ఆ జీవితం మీ కలలు కన్నా జీవితాన్ని సాకారం చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలన్నీ ప్రభుత్వం కల్పిస్తుంది. క్యూబాలో వైద్యం ఎంత ఉచితం అంటే హాస్పిటల్కి వెళ్ళడం దగ్గర నుంచి బయటకు వచ్చేంత వరకు మొత్తం ఫ్రీ. మందులు, ఆపరేషన్లు, ఛార్జీలు అన్నీ ఫ్రీ. పేషెంట్ భోజనం ఫ్రీ, అటెండర్ భోజనం ఫ్రీ. ఇవే కాదు, ఇవన్నీ ఇంత కష్టాలు ఎదుర్కొంటున్న క్యూబాలో ఇంత ఫ్రీగా మనం వైద్యం చేయాల్సిన అవసరం అని ఒక చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు అవసరమైన సర్జరీల్ని ఫ్రీగా చేద్దాం, కొన్ని అనవసరమైన సర్జరీలు ఉంటాయి, వాటిని ఎందుకు ఫ్రీగా చేయాలి అని ఒక చర్చ. అంటే ఏమిటి అనవసరమైన సర్జరీ? ప్లాస్టిక్ సర్జరీలు, ముక్కు వంకరని లేకపోతే ఏదో ఇదని అందంగా ఉండాలని సర్జరీలు చేయించుకుంటున్నారు, అటువంటివి ఛార్జ్ చేద్దాం. లావుగా ఉన్నామని బెరియాట్రిక్ సర్జరీలు ఇవి చేయించుకుంటున్నారు, వాటిని ఛార్జ్ చేద్దాం. ఇటువంటి చర్చ జరిపితే క్యూబా ప్రజలందరూ, క్యూబా పార్టీ, క్యూబా గవర్నమెంట్ ఏమన్నదంటే ఇది మనం అంగీకరించాం. ఎందుకనంటే ఇబ్బంది అంటే శారీరకమైన ఇబ్బందే కాదు, ఆ మనిషి నేను అందంగా లేడు అని బాధపడుతూ ఉన్నారు అంటే వాళ్ళు ఆ బాధను ఎందుకు ఉండాలి? వాళ్ళకి అసలు సోషలిజం అంటే ప్రజలకి బాధ లేకుండా ఉండే సమాజం. వాళ్ళు ఈ బాధ కూడా లేకుండా ఉండే బాధ్యత సోషలిస్ట్ ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ సర్జరీలు కూడా మనం ఉచితంగానే చేయాలి అని నిర్ణయించుకున్నారు. ఉచితంగానే చేస్తున్నారు ఇవాల్టికి కూడా. మొన్న ఈ ఎలక్ట్రిసిటీ ఈ సంక్షోభంలో సర్జరీలు ఆగిపోతున్నాయి. సర్జరీలు ఆగిపోతుంటే 2 గంటల పాటు ఎలక్ట్రిసిటీ వస్తే అక్కడ సర్జన్లందరూ ఈ మొబైల్ ఫోన్లు ఛార్జ్ పెట్టుకుని ఆ మొబైల్ ఫోన్ల లైట్ టార్చ్లు వేసుకుని ఆ దాంట్లో సర్జరీలు చేస్తున్నారు. ఇప్పటికీ డాక్టర్ల సమక్షంలోనే ప్రసవాలు జరుగుతున్నాయి. అక్కడ మరణించే పిల్లల శాతం కొద్దిగా పెరుగుతోంది, కానీ డాక్టర్లు చేస్తున్నారు. లిఫ్ట్లు పనిచేయట్ల హాస్పిటల్లో, ఆపరేషన్ థియేటర్లు పైన ఎక్కడో 7వ అంతస్తులో ఉన్నాయి. మొన్న ఒక అమెరికన్
జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ చూసి వచ్చి చెప్పింది ఏంటంటే, అక్కడ డాక్టర్లు ఆపరేషన్ మీరు 7వ అంతస్తులో ఉంది కదా పేషెంట్, ఎట్లా మీరు తీసుకెళ్తున్నారు ఇది అంటే, డాక్టర్లు అన్నారంట, పేషెంట్ ప్రాణాలు కాపాడడం మాకు ముఖ్యం, అందుకని అటువంటి పేషెంట్లందరినీ మేము డాక్టర్లు మా భుజాల మీద వేసుకుని మేము మోసుకెళ్ళి 7వ అంతస్తుకి తీసుకెళ్లి వాళ్ళకి ఆపరేషన్ చేస్తున్నామని. సోషలిస్ట్ క్యూబా అది. అటువంటి దేశం మీద దాడి చేయడానికి వాళ్ళ అమెరికా ముందుకెళ్తుంది. అటువంటి దేశం వల్ల నాకు ప్రమాదం కాబట్టి ఆ దేశమే ఉండకూడదు అని అమెరికా వ్యూహం రచిస్తుంది. దక్షిణ అమెరికా, లాటిన్ అమెరికాలో తనకు అనుకూలమైన దేశాలు ఉండాలి. అందుకని తనకు అనుకూలమైన దేశం అంటే తన మాట వినే దేశం, తనలాగే పెట్టుబడిదారి దేశం. అందుకని ట్రంప్, ఇవాళ చర్చలు జరుగుతున్నాయి ట్రంప్కిను క్యూబా ప్రభుత్వానికి మధ్య. చర్చలు జరిగే క్రమంలో మిగెల్ కెనాల్ డియాజ్ అక్కడ అధ్యక్షుడు ఒకటే చెప్పాడు, 3 షరతులు చర్చలు జరిపేటప్పుడు, ఈ 3 గురించి మేము చర్చించాం, ఇతర ఏ అంశం గురించైనా చర్చించడానికి రెడీ. 1, మా దేశ స్వాతంత్రం సార్వభౌమత్వం మీద చర్చే లేదు. 2, మా దేశంలో ఎటువంటి సమాజం ఉండాలి అనేది మేము నిర్ణయించుకుంటాం, మీతో చర్చించే ప్రశ్నే లేదు. 3, మా మీద విధించిన ఆర్థిక దిగ్బంధనం పూర్తిగా ఎత్తేయాలి, అప్పుడే ఏదైనా విషయం మీద చర్చ. ఈ 3 షరతులను అంగీకరిస్తేనే మీతో చర్చలు అని చెప్తున్నాడు. ఈ సోషలిస్టు విధానం ఉండడం అనేది ప్రధానమైన ఆటంకంగా అమెరికా చూస్తోంది. అమెరికా డాక్యుమెంట్స్ లో నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ కానీ నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీలో కానీ చైనా అని మాట్లాడట్లేదు, ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అంటున్నారు. క్యూబా కాదు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా. అందుకని వాళ్ళ శత్రువులు అక్కడ ప్రజలు మంచి వాళ్లే, కానీ కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది, సోషలిజం ఉంది. కాబట్టి మా శత్రువు సోషలిజం, మా శత్రువు అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు. కాబట్టి వాటిని నాశనం చేయాలి, సోషలిస్ట్ సమాజాన్ని కూల్చాలి, అది మా లక్ష్యం. ఆ లక్ష్యం దిశగానే మేము మొత్తం ప్రపంచంలో పావులు కదులుపుతామని ఈ డాక్యుమెంట్స్ లో స్పష్టంగా పేర్కొంటున్నారు. అందుకని మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళ ప్రపంచం ఎదుర్కొంటున్న ముఖ్యమైన ఇది సహజ వనరుల మీద పట్టు కోసం ఆధిపత్యం ఒక భాగం, సామ్రాజ్యవాదం ఎప్పుడూ చేస్తూ వచ్చింది. ఈ సహజ వనరులు, ఉత్పత్తులు, మార్గాల మీద పట్టు సంపాదించడం ఒక భాగం, అది ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇవాళ మళ్ళీ సోషలిజం మీద, సోషలిస్ట్ సిద్ధాంతం మీద, సోషలిస్ట్ దిశగా ప్రయాణం చేస్తున్న దేశాల మీద కేంద్రీకరించి దాడి జరుగుతోంది. దీనికి కారణం ప్రపంచ ఆర్థిక సంక్షోభం. ఈ ఆర్థిక సంక్షోభం ఉపయోగించుకుని ఆర్థిక సంక్షోభం నుంచి బయటికి రావాలి అంటే పెట్టుబడిదారి దేశాలు, పెట్టుబడిదారి వర్గాలు అనేక మార్గాల్ని ఎంచుకుంటున్నాయి, ప్రయత్నాలు చేసినాయి. ముందు కార్పొరేట్లకి బైలౌట్ ఇవ్వడం, ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా సంక్షోభం నుంచి బయటకు వస్తాం అనుకున్నారు, సాధ్యం కాల. పొదుపు చర్యలు రుద్దడం ద్వారా బయటకు వస్తాం అనుకున్నారు, సాధ్యం కాల. ఇవాళ అతి మితవాద ఎక్స్ట్రీమ్ ఫార్ రైట్ ఆర్గనైజేషన్స్ ని, ఫార్ రైట్ ఫోర్సెస్ ని, ఫార్ రైట్ పార్టీస్ ని పోషించి పెంచి వాటి ద్వారా ప్రభుత్వాల్ని ఆక్రమించుకుని ప్రజల ఐక్యతని దెబ్బతీసి వాళ్ళ దోపిడీని కొనసాగిస్తూ సంక్షోభాన్ని నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా మనకి ఈ ఫార్ రైట్ ప్రభావం పెరుగుతూ మనం గమనిస్తాం, మన దేశంతో సహా. ఈ ఫార్ రైట్ కి వ్యతిరేకంగా నిలబడి పోరాడే శక్తి కమ్యూనిస్టులకి, సోషలిజంకి మాత్రమే ఉంది. కాబట్టి సోషలిజం, కమ్యూనిజం నాశనం అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఎక్స్ట్రీమ్ రైట్, ఫార్ రైట్ శక్తుల పెరుగుదలని అడ్డుకట్ట వేయడం కోసం, సామ్రాజ్యవాదాన్ని, పెట్టుబడిదారి విధానాన్ని రక్షించుకోవడం కోసం ఇది జరుగుతున్న యుద్ధంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ యుద్ధం వల్ల ప్రజల మీద పడుతున్న భారాలన్నీ పెట్టుబడిదారి విధానం తన ఉనికిని కాపాడుకోవడం కోసం వేస్తున్న భారాలుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భారాలు వేస్తున్న క్రమంలో ప్రజలుని చీల్చడం కోసం మతం పేరుతో, జాతి పేరుతో, రకరకాల పేరుతో ఈ ఫార్ రైట్ ని పెంచడం చూస్తున్నాం. అవి పెరగడం కూడా జరుగుతోంది. కానీ వీటితో పాటే ప్రజల్లో కూడా చైతన్యం క్రమంగా పెరుగుతోంది. వీటికి వ్యతిరేకంగా పోరాటాల్లోకి వస్తున్న ఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఇవాళ నోయిడాలో కార్మికుల పోరాటం కానీ, లేకపోతే ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కార్మికులు వాళ్ళంతటా వాళ్లే స్పాంటేనియస్ గా పోరాటాల్లోకి రావడం కానీ దేనికి చిహ్నం? ఏమిటంటే ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి ఇదొక ఉదాహరణ. ఈ అసంతృప్తిని ఉపయోగించుకుని సరైన మార్గంలో పెట్టి పనిచేస్తే మన దేశంలో మతోన్మాద శక్తుల్ని, మితవాద శక్తుల్ని ఓడించగలుగుతాం.
సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యాన్ని పెంచగలుగుతాం. ఈ సమాజంలో ఒక మార్పుని తీసుకురావడం కోసం వెళ్ళగలుగుతాం. అది చేయడం, ఆ కృషి చేయడం ఇవాళ కమ్యూనిస్టులుగా కానీ సుందరయ్య గారి వారసులుగా కానీ మన మీద ఉన్న ముఖ్యమైన కర్తవ్యం. ఆ పని చేయడమే సుందరయ్య గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి.